మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పరిధిలో రెండో రోజు కూడా కేంద్ర నిపుణుల బృందం మట్టి నాణ్యత పరీక్షలు చేసింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు దండంగి పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబొరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. స్థానికంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది. నిన్న కూడా అటు ఏలూరు జిల్లా, అల్లూరు జిల్లాలో పోలవరం ప్రాంతానికి సంబంధించి నిర్మాణంలో వాడాల్సినటువంటి మట్టి నిల్వల ప్రాంతాన్ని తనిఖీలు చేసిన అధికారులు, బృందం, కేంద్ర నిపుణులు ఈ రోజు కూడా రెండవ రోజు కూడా వరుసగా ఈ మట్టి నమూనాలు సేకరించేటువంటి పనిలో కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చినటువంటి నిపుణులు సిద్ధార్థ్ హెడావో, నిపుల్ కుమార్ గుప్తాతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుత్తేదారు సంస్థ ప్రతినిధులు కూడా ఈ తనిఖీల్లో కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే జల విద్యుత్ కేంద్రం పరిసరాల్లో, అలాగే అల్లూరు జిల్లా దండంగి ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించి స్థానిక ల్యాబొరేటరీలో పరీక్షలతో పాటు మరికొన్ని నమూనాలు కూడా సేకరించారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ పరీక్షలు నిర్వహించి ఆ మట్టిని ఏ నిర్మాణంలో వాడాలి అనేది కూడా వారు తేల్చిన తర్వాత జలవనరుల శాఖ అధికారులు కూడా అందుకు సంబంధించి తగ్గట్టుగా కూడా ఆ మట్టిని వినియోగించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ, ఎస్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం కానీ నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినడంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. ఈసారి అటువంటి పొరపాట్లు ఏమీ జరగకుండా, సీపేజ్ రాకుండా కేంద్ర నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు జరుగుతున్న తరుణంలో ఇక్కడ వాడే మట్టిని కూడా పూర్తి పరీక్షలు చేసి ఆ మట్టి ఎక్కడ వినియోగానికి పనికొస్తుంది అనేది కూడా ఈ రోజు కేంద్ర నిపుణుల బృందం ద్వారా కూడా తెలుసుకోబోతున్నారు. దాదాపు నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి మట్టి నమూనా సేకరణ పరీక్షలు రేపటి వరకు కూడా కొనసాగుతాయంటూ కూడా ప్రాజెక్టు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్